ఉప్పల్ స్టేడియం సన్ రైజ్ హైదరాబాద్ వాజ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్కి వెళ్ళాం. ఇప్పుడు మొత్తం గ్రౌండ్ ఎంట్రీ అయ్యాం, మ్యాచ్ అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాను అనమాట. ఈ సెక్యూరిటీ చెకప్ ఉంది, మనకి గేట్ నెంబర్ 4 ఇచ్చారు. దగ్గర 3000 అయింది ఒక టికెట్కి. సో చాలామంది అయితే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా వస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఢిల్లీ చేశారు. నెక్స్ట్ సన్ రైజ్కి ఇన్నింగ్స్ అయిపోయిన వెంటనే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. సో మొత్తం కింద ఉన్న సీట్ల అందరూ పైకి వచ్చారు. అలా మొత్తం గ్రౌండ్ మొత్తాన్ని అలా కవర్స్తో కవర్ చేశారు, కప్పారు. ఇప్పుడెప్పుడు అని వర్షం తగ్గుద్ది అని వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళు వస్తున్నారు. ఒకసేపు తగ్గింది, మళ్ళీ ఒకసేపు ఇంకా పెరిగిపోయింది. 9:30కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 10:30 దాకా చూసాం. అప్పటికి కొంచెం వర్షం తగ్గింది. 10:30కి వాళ్ళు ఏమైనా ఇచ్చారంటే 11:20, 11:30 కల్లా మ్యాచ్ స్టార్ట్ అవుద్దని. సో మేము వెయిట్ చేస్తున్న అలాగే కూర్చున్నాం. ఎంపైర్స్ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఇవన్నీ మెల్లమెల్లగా కవర్స్ని రిమూవ్ చేస్తున్నారు. సో 2-3 మిషన్లు కూడా వచ్చినాయి, వాటర్ని క్లియర్ చేసే మిషన్స్. అక్కడ ఎంపైర్స్ ఢిల్లీతోనూ సన్ రైజ్ హైదరాబాద్తో కూడా డిస్కషన్ చేస్తున్నారు, మ్యాచ్ ఎన్ని అవర్స్కి తగ్గిద్దాం ఎట్లా అని. సో క్రౌడ్ అయితే ఫుల్ వచ్చారు. అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఢిల్లీ క్యాంపు, రైట్ సైడ్ సన్ రైజ్ క్యాంపు, ఇద్దరు 2 క్యాంప్స్. సో అలా వాటర్ క్లియర్ చేస్తున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఏమని ఇచ్చారంటే అవుట్ ఫీల్డ్ అంతా వెట్ ఉంది. సో అలా గ్రౌండ్ నుంచి కవర్స్ తీసినా కూడా వెట్ ఫీల్డ్ ఉందని క్యాన్సిల్ చేశారు మ్యాచ్.